హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు షాడో ది అవెంజర్ డిటెక్టివ్ నవల 6వ భాగం చెప్పుకుందాం. జల్లు మంది అతని శరీరం చటుక్కున పాదాన్ని వెనక్కి లాక్కొని తల్లకిందులుగా పల్టీ కొట్టి 10 అడుగుల దూరంలో పోయి పడ్డాడు. పడుతూ ఉండగానే భూకంపం వచ్చినట్టు కంపించిపోయింది ఆ అంతస్తు. ఆకాశం బద్దలైపోయేటట్టు వినిపించింది ఒక భయంకరమైన శబ్దం. ఎర్రటి మంటలు అతని గదిలోంచి కారిడార్లోకి వ్యాపించాయి. నల్లటి పొగలు సుడులు తిరుగుతూ పైకి లేచాయి. దడదడమని మోతలు మోగిస్తూ కూలిపోయాయి గది గోడలు. పోలీసులను ఏమార్చి తను గనక తప్పించుకునే పక్షంలో వెంటనే ఇంకొక దెబ్బ తీయడానికి ఏర్పాట్లు చేశారు శత్రువులు. గది గోడలకు డైనమిట్లను అతికించి వాటిని డిటోనేట్ చేసి వైర్ని దారికి అడ్డంగా కట్టారు. తన పాదం తగలగానే డైనమిట్లు డిటోనేట్ అయ్యాయి. వెనక్కి దూకడం ఇంకొక క్షణం ఆలస్యం అయి ఉంటే వాడితో పాటు తను కూడా నామరూపాలు లేకుండా నాశనం అయిపోయి ఉండేవాడు. హోటల్లో ఉన్న కస్టమర్స్ అందరూ గోలగోలగా అరుస్తూ తమ గదుల్లోంచి బయటికి పరిగెత్తుకు రావడం ప్రారంభించారు. తలా ఒక మూల చేరి కునికిపాట్లు పడుతున్న హోటల్ సిబ్బంది హడావిడిగా 4వ అంతస్తును చేరుకుంటున్నారు. ఎలివేటర్ని గ్రౌండ్ ఫ్లోర్లో ఆపి లాబీలో పరుగు తీశాడు షాడో. అప్పటికే కస్టమర్స్తో కిక్కిరిసిపోయింది అది. వారి మధ్యలో నుంచి బయటికి పోయి హోటల్ ఎదుట ఉన్న సందులో నిలబడ్డాడు. అతని గదిలో మంటలు మిగిలిన గదుల్లోకి పోయి పాకుతున్నాయి. చూస్తూ ఉంటే 4వ అంతస్తు అంతా మంటల బారిన పడేటట్టుంది. హోటల్ రిసెప్షనిస్ట్ ఫోన్ చేసినట్టున్నాడు. గంటలు మోగుస్తూ వస్తున్నాయి ఫైర్ ఇంజన్లు. దిక్కులు దద్దరిల్లాపు చేస్తూ ఫైర్ ఇంజన్ల వెనుక ప్రత్యక్షం అవుతున్నాయి పోలీస్ వ్యాన్లు. తర్వాత అక్కడ నిలబడలేదు షాడో. అతను వదిలిపెట్టి ఉన్న ప్రదేశంలోనే పడుకొని విశ్రాంతి తీసుకుంటుంది ఓల్డ్ బాగ్. దాన్ని బలవంతంగా లేవదీసి మోపురాల మీదకి ఎగబాకాడు. తన విశ్రాంతికి భంగం కలిగినందుకు పాదాలను పట్టుకొని పీకే ప్రయత్నం చేసింది అది. ఆఖరి క్షణంలో కాళ్ళని వెనక్కి లాక్కొని డక్కలో బలంగా తన్నాడు. కోపంగా తల విదిలించి వేగంగా పరుగు ప్రారంభించింది ఓల్డ్ బెగ్. 2 గంటల సేపు దాని మీద టాంజేరు వీధులన్నింటినీ తిరిగాడు షాడో. అర్ధరాత్రి సమయం అవుతుండగా సిటీ లిమిట్స్ దగ్గర అతనికి కనిపించి పాడుబడిన మసీదు ఒకటి. ఆ రాత్రి విశ్రాంతిగా గడపడానికి అంతకంటే సురక్షితమైన స్థలం ఇంకోటి లేదు. అతని కోసం వెతకదలుచుకున్న శత్రువులు హోటల్ని, లాడ్జింగ్ హౌసుల్ని వెతుకుతారే గానీ పాడుబడిన మసీదుల్ని, దయ్యాలు తిరిగే కొంపల్ని చూడరు. ఓల్డ్ బ్యాగ్ని మసీదు వెనుక ఉన్న ఆ ఖాళీ స్థలంలో వదిలిపెట్టి పడిపోయిన ఒక స్తంభం చాటున తీరుగ్గా కూర్చున్నాడు షాడో. జేబులో ఉన్న లైటర్ని వెలిగించి హ్యాండిల్ మాదిరిగా నేల మీద నిలబెట్టాడు. ఆ తర్వాత ఆ లైటర్ వెలుగులో ఆర్నాల్డ్ తన దగ్గర దొరికిన వస్తువుల్ని జాగ్రత్తగా పరిశీలించాడు. లావుగా ఉన్న వాలెట్లో నుంచి టాంజర్ కరెన్సీ తప్ప మరేమీ అతనికి కనిపించలేదు. పాకెట్ డైరీలో అన్నీ తెల్ల కాగితాలే ఉన్నాయి. ఒక్క అక్షరం మొక్క కూడా వ్రాయబడలేదు. వాలెట్ని, డైరీని అవతల పడేసి ఆర్నాల్డ్ జేబులో దొరికిన తాళం చెవులు రెండింటినీ పరిశీలనగా చూశాడు. తను మట్టుపెట్టడానికి ప్రయత్నిస్తున్న శత్రువులు ఎక్కడో తలదాల్చుకున్నాడు ఆర్నాల్డ్. తలదాచుకునే ప్రదేశానికి సంబంధించిన తాళ చెవులు అవి. వాటిని చూస్తున్న కొద్దీ షాడో మనసులో మెదులుతున్న ఆలోచనల ఒత్తిడి విపరీతం కాసాగింది. ఎంత లేదన్నా ఆర్నాల్డ్ ఒక ఇంటర్పోల్ డిటెక్టివ్. రహస్యాలను చేరవేయడానికి వీల్లేని రహస్యాలను ఎవరికీ కనిపించకుండా స్థలంలో దాచి ఉంచడంలో ఇంటర్పోల్ డిటెక్టివ్లను మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఆర్నాల్డ్ తలదాచుకున్న ప్రదేశాన్ని వెతికితే అతడికి చెప్పబోయిన విషయాల గురించి వివరాలు లభించే ఆస్కారం ఉంది. తాళం చెవులను ప్యాంటు జేబులో పెట్టుకొని మళ్ళీ పాకెట్ డైరీని జాగ్రత్తగా పరిశీలించి చూశాడు షాడో. నథింగ్ యూజ్ దేర్. అసలు ఎందుకు పనికిరాదు. దాన్ని మసీదు పక్కనే ఉన్న గోతిలోకి విసిరికొట్టి వాలెట్ని అందుకున్నాడు. 3 అరలున్నాయి ఆ వాలెట్లో. 2 అరలు నోట్లు పెట్టుకోవడానికి, 3వ అర కాయిన్స్ దాచుకోవడానికి ఉద్దేశించబడ్డాయి. కాయిన్స్ అరలో చూపుడు వేలు పెట్టి 2 నాణేలను బయటికి లాగాడు షాడో. అనుకోకుండా ఆ కాయిన్స్తో పాటు బయటకు వచ్చింది చిన్నగా మడతలు పెట్టిన 10 దినారాల నోటు ఒకటి. ఆశ్చర్యంగా విజులు వేస్తూ దాన్ని లైటర్ ముందుకు జాగ్రత్తగా చూశాడు. వాటర్ మార్క్ కోసం వదిలిన తెల్లటి ఖాళీ ప్రదేశంలో పెన్సిల్తో వ్రాయబడి ఉన్న అడ్రస్ ఒకటి అతనికి కనిపించింది. హ్యాట్స్ ఆఫ్ టు మై డియర్ ఫ్రెండ్. నీ ముందు చూపుకి ఏ విధంగా అభినందించాలో నాకు అర్థం కావట్లేదు. ఆర్నాల్డ్ని తలుచుకుంటూ మనసులో అతనికి జోహార్ చేశాడు షాడో. తనకు ప్రమాదం ఏర్పడే పక్షంలో శత్రువులు కన్ఫ్యూజ్ అవడానికి
ఖాళీ డైరీని వెంటబెట్టుకుని తిరిగాడు ఆర్నాల్డ్. అసలు రహస్యాన్ని వాలెట్లోనే భద్రపరిచాడు. కరెన్సీ నోటు మీద అడ్రస్ను జాగ్రత్తగా మననం చేసుకొని వాలెట్ని మూసి ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు షాడో. లైటర్ని ఆర్పి ఓల్డ్ బ్యాగ్ దగ్గరికి పోయాడు. తనను విశ్రాంతికి కలిగించడానికి వచ్చాడనుకొని పళ్ళన్నీ కనిపించేటట్టు నోరు తెరిచి వికృతంగా అరిచింది ఓల్డ్ బ్యాగ్. ఒంటి కన్నుని గుండ్రంగా తిప్పుతూ చూసింది. నీకు వయసు పెరిగిందే తప్ప బుద్ధి ఏమాత్రం పెరగలేదు. పిచ్చి వేషాలు వేశావంటే టాంజీర్ కషాయ వాళ్ళకి అమ్మేస్తాను నిన్ను. జాగ్రత్త, కోపాన్ని నటిస్తూ దాన్ని బెదిరించాడు షాడో. ఫ్రెండ్స్, నా కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. ఉంటాను. బాయ్ బాయ్.